హలో అందరికీ వెల్కమ్ టు తండే వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మీకు ఒక ఈజీ పీజీ కర్రీ చేసి చూపించబోతున్నాను. క్విక్గా అండ్ దెన్ టేస్టీ లైక్ ఆ వెజ్ వాళ్ళకైతే ఫీస్లా ఉంటుంది అనమాట. సో నాన్ వెజ్కి ఏమీ తగ్గకుండా ఉండే ఈ కర్రీ ఏంటంటే అరటికాయ మసాలా కూర అనమాట. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది, ఇంకా చపాతీస్లోకి కూడా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇంకా వెయిట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? సో మనకి అరటికాయ మసాలా కర్రీ కోసం వీ నీడ్ 2 బనానాస్ అండ్ దెన్ పచ్చి అరటికాయలు అంటారు ఇవి. పచ్చి అరటికాయలు ఒక 2 అండ్ దెన్ 1 బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి, 2 టొమాటోస్. ఫస్ట్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. నాకు ఇలా పొడవుగా కట్ చేసి అండ్ దెన్ క్యూబ్స్ అన్నమాట. ఐ ఫీల్ ఇట్స్ ఈజీ. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దానిలో చెక్క, లవంగం, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంకా ఒక 2 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇందులో యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మన చెట్టు కరివేపాకు ఎస్టర్డే ప్రూన్ చేసాము, చాలా కరివేపాకు వచ్చింది. అండ్ దెన్ ఇందులో వేసేస్తాం ఆల్మోస్ట్ 3 అండ్ దెన్ కొంచెం స్టార్టెడ్ టర్నింగ్ లిటిల్ రెడ్ కలర్. దెన్ యాడ్ నాకు 1 cup ఆఫ్ ఆనియన్స్ వేసిన. ఫుల్ ఆనియన్ కట్ చేస్తే ఇంత అయిందనమాట. ఆనియన్స్ని ఒక 2 minutes ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో సరిపడినంత సాల్ట్, లైక్ నేనైతే ఒక ఫుల్ టీస్పూన్ వేసేసి కొంచెం పసుపు, కొంచెం ఎక్కువే పడుతుంది దీనిలో పసుపు. సో పసుపు వేసేసి ఫుల్ ఒక మిక్స్ ఇచ్చేసి ఇది కొంచెం ఉడకనిద్దాము. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టుకొని ఇది ఉడకనిద్దాము. ఈ లోపల మనం బనానా కట్ చేసుకుందాం రండి. సో బనానా ఆల్వేస్ కట్ చేసుకున్న తర్వాత హ్యావ్ టు పీల్ ఆఫ్ అనమాట. ఫుల్ స్కిన్ తీసేయాలి. ఇలాగా నీట్గా స్కిన్ మొత్తం తీసేసి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ హాఫ్ అండ్ దెన్ హాఫ్, నేను 3 నేను చిన్న చిన్న ముక్కలు ఇంతే సరిపోతుంది. నేను ఇవి కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు బయట పెట్టకూడదు అనమాట. సో అందుకే నేను ఆనియన్ స్టవ్ మీద వేసేసిన తర్వాత కట్ చేస్తున్నాను, సో దట్ ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అనేసి. ఇవి కట్ చేసుకున్న వెంటనే మనం ఆనియన్స్లో యాడ్ చేసేసుకోవాలి. మన బనానా చాపింగ్ అయిపోయింది. ఈ లోపల ఆనియన్స్ కూడా కొంచెం స్లైట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో మనం కట్ చేసి పెట్టుకున్న బనానాని యాడ్ చేసేద్దాం. యాడ్ చేసుకుంటే ఆల్వేస్ ముందుగా బనానాని కట్ చేసి పెట్టుకుంటే కలర్ బ్లాక్ అవుతుంది అనమాట. అందుకని ఆనియన్స్ సీజనింగ్ వేసుకున్న తర్వాత బనానాని కట్ చేసుకొని వేసుకోండి, సో దట్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. బనానా ఆనియన్స్లో యాడ్ చేసుకున్న తర్వాత టొమాటోస్ కట్ చేసేసుకొని టొమాటోస్ని కూడా బనానాలో యాడ్ చేసేద్దాము. యాడ్ టొమాటోస్ ఆఫ్టర్ 5 minutes. ఇది వేసేసుకొని ఫుల్ మిక్స్ చేసేసుకొని పెట్టేసి టమాటో కూడా మగ్గనిద్దాము. సో ఇది మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. సో దట్ అడుగంటకుండా ఉంటుంది.
ఇప్పుడు దీనిలో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకుందాం. ఆల్మోస్ట్ ఈ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని, ఎందుకంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లోపల మనం ఇది ఫుల్ టొమాటోస్ ఇంకా ఇది ఫుల్ కుక్ అయిపోతూ ఉంటుంది. ఇది ఇలా కుక్ అవుతున్నప్పుడు పక్కనే స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ కానీ బాండల్ కానీ ఏదైనా మీరు మసాలా ఫ్రై చేసుకోవడానికి అన్నమాట. సో ఈ ప్యాన్లో వితౌట్ ఆయిల్ 1 ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టీ స్పూన్ గసగసాలు, ఒక చిన్న చెక్క, 4-5 లవంగాలు ఇవి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఒక 3 to 5 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. గసగసాలు కొంచెం కలర్ మారి చిట్టుపటం అంటూ ఉంటాయి, అంతవరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి కొంచెం ధనియాలు కూడా కలర్ చేంజ్ అవుతాయి, గసగసాలు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాం. ధనియాలు గసగసాలు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి ఒక 2 వెల్లుల్లిపాయలు అండ్ దెన్ ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, చిన్న ముక్క అల్లం ముక్కని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇది మొత్తం పొడి మసాలా అంటాము, లైక్ పేస్ట్ లాగా కాకుండా డ్రై మసాలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ధనియాలు కొబ్బరి ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట మసాలా. సో ఫస్ట్ డ్రై మసాలా ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లికి పొట్టి తీయక్కర్లేదు అనమాట, తీయకుండానే వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. టుడేస్ ఫ్లేవర్స్ వచ్చేసాయి. మా మసాలా ఇలా గ్రైండ్ అవుతుంది అనమాట, నాట్ లైక్ స్మూత్ పౌడర్ కూడా కాదు. ఇప్పుడు ఇది కర్రీలో యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామంటే చిన్నగా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మూత తీసేసి 1 ఫుల్ టీ స్పూన్ వరకు కారం, గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం యాడ్ చేసేసుకొని, మీరు ఎప్పుడైతే కర్రీలో మసాలా యాడ్ చేసేస్తారో ఇట్ స్మెల్స్ లైక్ నాన్ వెజ్ లాగా స్మెల్ వస్తుంది అనమాట. మనకి చికెన్ కర్రీ చేసినప్పుడు ఎలా అయితే అరోమా వస్తూ ఉంటుందో అలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసేద్దాం. ఆల్రెడీ ధనియాలు ఇవన్నీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోక్కర్లేదు. ఒక మిక్స్ ఇచ్చేసి ఇలా మసాలా అంతా కర్రీలో కలిసేలాగా. సో మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉప్పు చూసుకోండి, సరిపోతుంది అంటే ఓకే, లేదంటే ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఇది ఫుల్ బబులింగ్ స్టేజ్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్మెల్ సో గుడ్. ఒకసారి ఇది మొత్తం కుక్ అయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన గుమగుమలాడే అరటికాయ మసాలా కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు మేము చపాతీతో ఎంజాయ్ చేయబోతున్నాం అన్నమాట. సో యూజువల్గా మనం చపాతీ చేస్తాము ఇట్లా సర్కిల్ చపాతీస్, ఇక ట్రయాంగిల్ చపాతీ, లేయర్డ్ చపాతీ అంటాము. అది జస్ట్ మనం ఫుల్ సర్కిల్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 డ్రాప్స్ ఇట్లా ఆయిల్ వేసేసుకొని దీనిలో కొంచెం గోధుమ పిండి మన వీట్ ఫ్లోర్ ఇట్లా చల్లేసి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ట్రయాంగిల్ లేయర్డ్ చపాతీ వస్తుంది అన్నమాట. సో మీలో ఎంతమందికి ఈ చపాతీ తెలుసు, ఇలా చేస్తారు మీరు రెగ్యులర్గా ఇంట్లో అనేది కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. మన చపాతీ ఫుల్గా
పొంగుతుంటాయి అన్నమాట. అండ్ దెన్ ఈ ట్రయాంగిల్ చపాతీస్ సాఫ్ట్గా కూడా ఉంటాయి అన్నమాట, మన రౌండ్ చపాతీస్ కన్నా కూడా. సో మన చపాతీ రెడీ అయిపోయింది. అండ్ దెన్ మన కర్రీ కూడా వేడిగా రెడీ అయిపోయింది. కాబట్టి టేస్ట్ ఎలా వచ్చింది, లైక్ స్మెల్ ఈజ్ సో గుడ్. మన చపాతీ కూడా సాఫ్ట్గా, లైక్ ఐ నీడ్ సమ్ బనానాస్ టు. చాలా బాగుంది. దెన్ స్పైసెస్, సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ అరటికాయ మసాలా కూరని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాతో షేర్ చేసుకోండి. ఆర్ మీరు ఈ కర్రీ కానీ చేస్తే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టి ఐడి కింద ఇస్తాను, ట్యాగ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.